హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చింతపండు పులిహోర ఎలా చేశానో. ముందుగా అయితే నేను చింతపండుని నానబెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టాను. ఇప్పుడు చింతపండు రసంని తీసి ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టాను. తర్వాత వచ్చేసి కొద్దిగా పసుపు, ఆయిల్ వేసి ఇలా పులుసును మరిగించుకోవాలి. సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా వేసి ఇలా పులుసు అంతా దగ్గరికి అయ్యే వరకు చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్రని, అలాగే ఆవాలు, అలాగే పల్లీలను వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పచ్చిశనగపప్పు వేసాను. ఇలా పల్లీలు పచ్చిశనగపప్పు ఫ్రై అయ్యాయి కదా, మినప్పప్పు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇలా పల్లీలు అన్నీ ఫ్రై అయ్యాయి కదా, లాస్ట్లో పసుపు వేసుకొని పోపుని పక్కన పెట్టాలి. నేను ముందుగానే ఇలా రైస్ని ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు ముందుగా ఇలా చేశాను కదా చింతపండు గుజ్జుని, ఇప్పుడు చింతపండు గుజ్జుని ఇందులో అన్నంలో వేసుకొని, అలాగే నేను పోపు చేశాను కదా, పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చాలా బాగుందండి చింతపండు పులిహోర. మీరు కూడా ట్రై చేయండి వీడియో చూసి. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతే అండి, చింతపండు పులిహోర రెడీ.